గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ దామెర శ్రీనివాస్, హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ తిరుమలగిరి ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 2023-24 విద్యా సంవత్సరంలో 103 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరై 100 మంది విద్యార్థులు తీర్పు చెందారు. అంటే మనకు 97% రిజల్ట్ రావడం, హైయెస్ట్ జీపీఏ 9.7, మండల్లో టాప్గా మనకు ఇద్దరు విద్యార్థులు 9.7 జీపీఏ పొందడం చాలా సంతోషం. అదేవిధంగా 9 కంటే పైన జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు 17 మంది ఉన్నారు. స్పెషల్లీ మనకి ఇక్కడ పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా హాస్టల్లో ఉండి ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది విద్యార్థులు పాస్ కావడం, పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషికి, వాళ్ళ యొక్క నిబద్ధతకు మారుపేరుగా చెప్పవచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా పాఠశాల నుంచి ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేద్దాం. అట్లనే అందుకోసం కష్టపడేటువంటి ప్రతి ఉపాధ్యాయునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలను ఒక కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మేము అభివృద్ధి చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని తరగతి గదులు, వాళ్ళకు అవసరమైనటువంటి ఫర్నిచర్, మంచినీరు, మరుగుదొడ్లు, మీటింగ్ హాల్, ప్లే గ్రౌండ్స్, ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులు చాలా చక్కగా ఇందులో చదువుకునే విధంగా ఆటలకు అవసరమైనటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ మేము ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడే మేము ఈ రోజు నుంచే మేము బడిబాట ప్రారంభించి 300 అడ్మిషన్లు వచ్చే విధంగా మేము టార్గెట్ చేసి మొత్తం ఉపాధ్యాయులంతా కూడా 4 టీములుగా ఏర్పాటు చేసి ఈ చుట్టుపట్టు ఉన్నటువంటి మన మండలం, పక్క మండలం ఉన్నటువంటి విద్యార్థులందరినీ మేము కలుస్తా ఉన్నాం. ఈ రోజు జరిగినటువంటి దాంట్లో దాదాపు 22 అడ్మిషన్లు మాకు బడిబాటలో రావడం జరిగింది. రేపు జూన్ 12 నాటికి ఈ పాఠశాలకు మొత్తం కొత్తగా 300 విద్యార్థులు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని రకాలుగా పుస్తకాలు కానివ్వండి, నోట్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ఇంకా చూస్తే ఎవరికి అవసరమైనటువంటి హాస్టల్ వసతులు, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్స్ అన్నీ కూడా ఉండేటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత మంచి ఫలితాలను సాధించి పేద విద్యార్థులందరికీ కూడా ఒక చక్కని విద్యను అందించేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఆ దిశలో అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి, ఈ పాఠశాలను ఆదరించాలని చెప్పి, ప్రతి విద్యార్థి మన బడి మన తిరుమలగిరి బడిగా ఈ బడిలో ఉన్నటువంటి సేవలన్నింటినీ కూడా వినియోగించుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఇదంతటికి కారణమవుతున్నటువంటి దీనికి స్పోర్టివ్గా పనిచేస్తున్నటువంటి మా టీచర్స్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.